ఎర్రపప్పు ఉల్లిగడ్డ కూర వండుతున్నా ఫ్రెండ్స్. చూడండి, బట్టలు పిండి ఉంటే ఆరేసిన, పొద్దుగాల ఆరేయలేదు, అందుకే ఇప్పుడు ఆరేసినాం. బట్టలు మా చిన్న కూతురు మడత పెడుతుందండి. బట్టలు పెద్దామే బట్టలు ఎండేస్తుంది, చిన్నామే బట్టలు మడత పెడుతుంది. వాళ్ళ పని అన్నట్టు అది. అయితే మధ్యాహ్నం చేసిన కదా ఫ్రెండ్స్, కిచిడి చేసిన, పెసరపప్పు కిచిడి. అది అట్లనే మిగిలిపోయింది, కొంచెం మిగిలింది. అది ఇప్పుడు కూడా సరిపోయేటట్టు ఉంది మాకు. అదే తినేస్తున్నాం. కొన్ని టబ్బుల గిన్నెలు ఉంటే అవి సదిరేస్తున్నా ఫ్రెండ్స్. పొద్దుగాల ఇవన్నీ వేసుకోవాలంటే బాగా బద్ధకం అనిపిస్తుంది. అందుకే సాయంత్రం అన్నీ సదిరేసుకుంటే పొద్దుగాల టెన్షన్ లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ ఎక్కడొక్కడ సదిరేస్తున్నా. గిన్నెలు, గ్లాసులు, అన్నం పల్లెలు అన్నీ సదిరేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మా డిన్నర్, కిచిడి పెసరపప్పు కూర. చూడండి, మూవీ చూసుకుంటా తింటున్నాం. అందరం ఒకటేసారి తింటాం ఫ్రెండ్స్. చూడండి, టైం 8:15 ఏమో అవుతుంది. తింటున్నామండి. చూడండి, మ్యూజిక్ వినిపిస్తుంది ఒకటి. అబ్బా, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ పాట. అయిపోయింది, అన్నం తినేసినామండి. అన్నం తినేసినాక మళ్ళీ ఆ గిన్నెలు ఉంటే కూడా, వంట చేసిన గిన్నెలు, మరి మేము అన్నం తిన్న గిన్నెలు అన్నీ కడిగేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ కడుక్కొని ఆ కొన్ని గిన్నెలు మళ్ళీ పొద్దుగాలకి పెట్టుకుంటే మళ్ళీ అబ్బా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పొద్దుగాల మార్నింగ్ లేచినాక సింక్ ఖాళీగా ఉంటే అబ్బా ఆ ప్రశాంతతే వేరండి. ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఏమంటారు? మీలో కూడా చాలామంది అట్లనే అనుకుంటారు కదా. నేనైతే అట్లనే అనుకుంటా ఫ్రెండ్స్. ఆ గిన్నెలు, సింకుల గిన్నెలు ఉండదు ఫ్రెండ్స్, అది పెద్ద బ్రహ్మ కష్టం అయిపోతుంది ఆ గిన్నెలు తోమడానికి. నాకైతే అట్లా అనిపిస్తుంది. సింకుల గిన్నెలు లేకపోతే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గిన్నె లేకపోతే. అట్లా తిన్నాక ఆ ప్లేట్స్ అన్నీ కడిగేసుకొని, ఇప్పుడు ఇవేం సదరా ఫ్రెండ్స్, పొద్దుగాల వరకు నీళ్ళన్నీ జారిపోతాయి కదా, మళ్ళీ పొద్దుగాల చదురుకుంటావి. అవి అట్లనే పెట్టేసిన. మళ్ళీ సింక్ అంతా ఇప్పుడు దాకా సబ్బు పెట్టి కడిగిన కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా నీళ్ళు పోసేస్తున్నా. చూడండి, గిన్నెలు నైట్ కడిగి పెట్టుకుంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చెప్తుండే, గిన్నెలు రాత్రిపూట గిన్నెలు సింక్లో ఉంచొద్దంట ఫ్రెండ్స్, లక్ష్మీదేవికి నచ్చదంట. మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. అట్లా చూడండి, అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇక అయిపోయింది, సింక్ క్లీన్, గ్యాస్ క్లీన్, కిచెన్ క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కొట్టండి ఒకటి. కథం లైట్ బంద్ చేసిన ఫ్రెండ్స్. ఇక బయట కూడా
చూడండి, ఇంకా పండుకుందామని చెప్పేసి ఈ లైట్ బంద్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అన్నం తిన్నారా? కామెంట్ పెట్టండి, మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి కామెంట్ ఒకటి. చూడండి, ఫిషెస్ ఉన్నాయండి మా ఇంట్లో. అగో ఫిషెస్కి ఫుడ్ వేస్తున్నా. 7 or 8 ఉంటే అన్నీ చనిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 ఉన్నాయి. మళ్ళీ తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తా చేపలని. చూడండి 3 ఉన్నాయి. అవి వేయంగానే ఎట్లా తినేస్తున్నాయి చూడండి. అట్లా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ఇది వ్లాగ్. అందరికీ గుడ్ నైట్.